హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గృహిణి ఛానల్. ఈరోజు నేను దొండపాదులు ఆర్డర్ పెట్టినవి వచ్చినాయండి. దొండ మొక్కలతో పాటు కొన్ని వెజిటేబుల్ సీడ్స్ను మొక్కలు పెరగడానికి, గ్రోత్ పెరగడానికి కొన్ని ఆర్డర్ పెట్టానండి. దాంట్లో ఒకటి మెరాకిల్ గ్రోను, ఇది ఒకటి పంపించారు, ఒకటి హరి సంజీవిని అని, ఈ మూడైతే పంపించారు. తర్వాతకి కొన్ని వెజిటేబుల్ సీడ్స్ ఆర్డర్ పెట్టాను, అవి కూడా పంపించారు. చాలా రీజనబుల్ రేట్ అండి, చాలా బాగున్నాయి. ఇవి రెడ్ బీన్స్, ఇవి గోడు చిక్కుడు గింజలండి, ఇవి బెండ గింజలు, ఇవి తెల్ల వంకాయ పొడవుది. చూడండి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకి ఆన్లైన్లో అయితే ఒక 4 విత్తనాలు పంపించేసి మనము డబ్బులు వేస్ట్. అసలు దాంట్లో ఆర్డర్ పెట్టడం కూడా ఇన్ని పంపించి వదిలేస్తున్నారు. ఇందులో రీజనబుల్గా చాలా బాగా పంపించారు. గొర్చిక్కులు చూడండి ఎన్ని పంపారు. ఎవరైనా శశి గార్డెన్ వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోండి, చాలా రీజనబుల్ రేట్ అండి. ఇవి ఆకాకర అండి, బోడకాకర గింజలు. ఇదే అండి దొండ మొక్కలు. ఇలా ప్యాకింగ్ చేసి పంపారు. 4 days అవుతుంది నా దగ్గరకు చేరేసరికి. నేను 4 days క్రితం ఆర్డర్ పెట్టాను. అలానే పచ్చగా ఉంది, చాలానే పంపారండి. ఒక 5-6 స్టెమ్స్ వరకు పంపారు. వాటికి ఆల్రెడీ రూట్స్ వచ్చినట్టున్నాయి, స్టెమ్స్ కూడా వచ్చినాయి, తీగలు కూడా వచ్చాయి. చూడండి, పచ్చగా ఉంది. చాలా బాగా పంపారండి, రీజనబుల్గా ఉంది. రేటు కూడా చక్కగా ఉన్నాయి. వెజిటేబుల్ సీడ్స్ కూడా బాగున్నాయి. మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను పైన స్క్రీన్ పైన మీకు ఇస్తున్నాను, వాళ్ళది విజిటింగ్ కార్డు, ఫోన్ నెంబర్ ఉందండి. కావాల్సిన వాళ్ళు శశి గార్డెన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఈ దొండని పెన్సిల్ దొండ అండి నేను ఆర్డర్ పెట్టింది. వాళ్ళ దగ్గర 3 రకాల దొండలు ఉన్నాయి. ఒకటి గుజరాతీ దొండ, పెన్సిల్ దొండ, నాటు దొండ, ఈ 3 వెరైటీస్ ఉన్నాయి. 3 కావాలన్నా పంపిస్తారు, ఏదన్నా ఒకటి కావాలన్నా కూడా మీకు పంపిస్తారు. నేనైతే ఒకటి పెన్సిల్ దొండ, మార్కెట్లో దొరికే దొండ, క్రిస్పీ దొండ అంటారు కదా, అదైతే ఆర్డర్ పెట్టాను. ఆ దొండతో పాటు ఇవి కూడా పంపించారు మొక్కలలో గ్రోత్ పెరగడానికి. అందులో ఒక 3 మొక్కలు చిన్న చిన్న ప్యాకెట్లల్లో నేను కొద్దిగా ఇసుక, కొంచెం మనకి కిచెన్ కంపోస్ట్ను, కొద్దిగా గార్డెన్ కంపోస్ట్ కలిపి నేను మిక్స్ చేసేసి పెట్టేశాను. ఈ ఒక 3 మొక్కలు ప్యాకెట్లో వేసి పెట్టాను. ఎందుకంటే అంటుకున్నాక తీసి భూమిలో పెట్టచ్చు చక్కగా. వాటిని కొద్దిగా దూరం నుండి వచ్చాయి కదా. ఇవేమో ఆకాకర, ఒక ప్యాకెట్లోనేమో ఆకాకర వేసి చూశాను. మొలిచాక అది కూడా కవర్ కట్ చేసి భూమిలో పెట్టేసుకోవచ్చు. మీరు ఈ మొక్క పెట్టడానికి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి మట్టిని. కొద్దిగా ఇసుక, శాండ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి తేమ ఎక్కువగా ఉంటుంది మొక్కలలో, వేర్లు తొందరగా వెళ్ళడానికి బాగుంటుంది. ఇంకొక 3 మొక్కలు ఏం చేశానంటే, పెద్ద టబ్బు తీసుకున్నాను. మనకి పెయింటింగ్ టబ్స్ ఉంటాయి కదా, అలాంటి బకెట్, ఒకటి పెద్ద బకెట్, లాంగ్ బకెట్ తీసేసుకొని దాని నిండా నేను ఎరువు, కిచెన్ కంపోస్టు, గార్డెన్ కంపోస్టు, ఇసుక, మనం మట్టి అన్నీ మిక్స్ చేసేసి ఇప్పుడు ఇవి ఒక 3 మొక్కలు ఇందులో పెట్టాను. ఇది పైన ఇస్తున్న నెంబర్కి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. గృహిణి ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.